నడుచుకుంటూ పైకి వెళ్ళి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి గోవిందనామ స్మరణాలతో అక్కడ శ్రీనివాసుని దర్శనం చేసుకున్నా. అంటే ప్రపంచంలో ఏ దేవుడికి లేనంత విశిష్టత వెంకటేశ్వర స్వామి. ఎందుకంటే 7 కొండల మీద, చిన్న చితక కొండలు కాదు, అతనికి మణికొండ, ఋషికొండ, వెంకటేశ్వర కొండ 3 ఒకటే. అతను దేనికి ప్రాధాన్యత ఇవ్వడు ప్రపంచంలో. భలే ఉన్నారండి మీరు. రోజానా ఎవరు అన్నారు కదా, వెంకటేశ్వర స్వామి కొండ మీద లేడా, అట్లాగే మా జగన్ అన్న రుచికొండ, ఆమె కదా అంది సార్. ఆ మనిషి ఆవిడ ఒక తాళపాక అన్నమయ్య. 3,000 కోట్ల రూపాయలు దౌర్జన్యంగా దరిద్రపు స్థితిలో ఎత్తేసి అన్నదమ్ముల్ని అడ్డు పెట్టుకొని నేను ఎన్నోసార్లు చెప్పా. 3,000 కోట్ల రూపాయలని వెనకేసుకొని ఒక రైలు భోగి తెలుసు కదా సార్, 1 2 3 4 వేసుకొని అందరిని వేసుకొని పైకి పోయి, ఎందుకు మనిషి దగ్గర 5 లక్షలు తీసుకోండి సార్. 50 మంది వచ్చినారు, ఈవిడ రాకపోతే నమ్మరు. ఈవిడ వస్తే ఆవిడకి మా మినిస్టరు ప్లస్ రోజా హీరోయిన్, ఈవిడ కూడా మనతో ఉంటే 7 లక్షలు. మీ కొలీగే కదా. మా కొలీగ్ ఏం చేద్దాం, మా పరిస్థితి బాగాలేక మా దరిద్రానికి మా కొలీగ్ అయింది సార్. ఈరోజు పైకి వెళ్ళేది ఇప్పుడు చూసి ప్రెస్ మీట్ లేదు సార్. వెంకటేశ్వర కొండకి వెళ్ళి గోవిందనామ స్మరణాలు మీరే చెప్తారు, బాలాజీ అంటారు, ఏడుకొండ స్వామి వెంకటరమణ గోవింద అంటారు. అలాంటి వాటి మధ్యన జగనన్న ఇది పెట్టాడు, జగనన్న అది పెట్టాడు, నేను 3,000 కోట్ల నామం పెట్టాను, ఇవి చెప్తాను సార్. ఇది ఇంకో ఉదాహరణ లడ్డు గురించి చెప్తున్నాను. లడ్డు అనేది దానికి ఉన్నంత పెర్ఫ్యూమ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి లడ్డూకున్నటువంటి స్మెల్ మేడం, నేను చెప్తున్నా ప్రపంచంలో ఏ పర్ఫ్యూమ్కి అంత సువాసన లేదు. ప్రపంచంలో కోట్లు విలువ చేసే సువాసనమైనటువంటి పర్ఫ్యూమ్ బాటిళ్ళు ఉన్నాయి ప్రపంచంలో. వాటన్నిటికన్నా స్వచ్ఛమైన పర్ఫ్యూమ్ ఉండే ఏకైక బాటిల్ వెంకటేశ్వర కొండ మీద దొరికే లడ్డు. ఈరోజు సార్ ఇది ఇక్కడ పెడితే ఇక్కడ కూడా తిరిగిట్లే, అక్కడ ఏదో ఉందలే అనుకునే పరిస్థితికి దిగజారిపోయింది. ఆ మధ్యన ఒకసారి మేడం మా ఆఫీస్ బాయ్కి నేను లడ్డు తీసుకొచ్చి అందరికి పంచరా అన్న. మరి వాడు పంచాడో లేదో నాకు తెలియదు. శివరాకర్కి వాడు తినట్లే. ఏమనంటే మీరు ఇచ్చింది తిరుమల లడ్డు కాదు సార్ అంటే చూడగానే తెలిసిపోతుందండి. కొంచెం నోట్లో వేసుకోగానే అది తెలిసిపోతుంది. ఇది ఆ నెయ్యి కాదు, ఆ ఫ్లేవర్ కాదు, ఆ ఫార్ములా కాదు. అవును సార్, క్లియర్ గా. రైట్. ఒకసారి నవీన్ కుమార్ రెడ్డి గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. సార్ నవీన్ కుమార్ రెడ్డి గారు, మీరు ఆ తిరుపతి ప్రాంతవాసులు, రమణ గారు ఆ ప్రాంతవాసులు, మేమందరం తిరుపతి కాకపోయినా కూడా చాలా సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామి, తిరుపతి, శేషాచల కొండలు, తిరుమల కొండ, ఆ పవిత్రత, ఆ చరిత్ర ఇవన్నీ చూస్తూ ఉన్నాం, ఫాలో అవుతూ ఉన్నాం, ప్రసాదం తింటూ ఉన్నాం, దర్శనానికి వస్తూ ఉన్నాం, గంటలు నిలబడి దర్శనం చేసుకుంటున్నాం. కానీ ఇది ఏనాడు కలలో కూడా ఊహించలేదండి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి దఫా ఆయన చేపట్టిన సంస్కరణలు, ఆ తర్వాత కంటిన్యూ అయిన తీరు, చంద్రబాబు నాయుడు దాన్ని పవిత్రతను కాపాడుతూ వచ్చిన తీరు, ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవ్వరు ఏనాడు ఊహించలా.